ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన మీడియా అక్రిడేషన్ నిబంధనలు జీవో 252ను వ్యతిరేకిస్తూ కేబుల్ ఛానల్స్ డెస్క్ జర్నలిస్టు INPR కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా V3 న్యూస్ ఛానల్ CMD డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కఠినమైన నిబంధనలు సర్క్యులేషన్ పరిమితులను సడలించి కేబుల్ ఛానల్స్ పై వివక్షను వీడాలని, అర్హులైన అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025లోని నిబంధనలు జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపించారు. డెస్క్ జర్నలిస్టులకు కేబుల్ ఛానల్ కు అక్రిడేషన్ కార్డులు BRS ప్రభుత్వం హయాంలో ఇచ్చారని, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేబుల్ టీవీ ఛానల్స్ కు అక్రిడేషన్ నిరాకరించడంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించడంలో కేబుల్ ఛానళ్లదే ప్రధాన పాత్ర అని గుర్తు చేశారు. శాటిలైట్ ఛానళ్ల జర్నలిస్టు, కేబుల్ ఛానళ్ల జర్నలిస్టులు అంటూ ప్రభుత్వం చేస్తున్న నిబంధనలు జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా గత BRS ప్రభుత్వం ఇచ్చినట్లు జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టులు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ ఒక ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమైతే ఊహించలేదు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ టీవీల యొక్క ఆవశ్యకత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ జర్నలిస్టులు కావచ్చు, కేబుల్ టీవీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసేందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో బహుశా ఉన్నట్టు BRS ప్రభుత్వం ఎక్కడ కూడా కేబుల్ జర్నలిస్టులకు కానీ, కేబుల్ టీవీ వాళ్ళకు కానీ ఎక్కడ ఎంపానల్మెంట్ కానివ్వండి, జర్నలిస్టుల కోసం చేసినటువంటి సర్వీసెస్లో ఒక కరోనా పీరియడ్లో మాత్రం పూర్తి స్థాయిలో జర్నలిస్టులు కండగా ఉన్నారు. జర్నలిస్టులకు ఒక 100 కోట్ల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇంకా రెన్యువల్ పద్ధతితో ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక టర్మ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో 239 జీవో కాకుండా కొత్తగా 252 జీవోలు తీసుకొచ్చి గతంలో 23,000 మంది జర్నలిస్టులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు 13,000 మందికి సంఖ్య కుదించారు. అంటే జనరల్గా ఎక్కడైనా అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఎక్కువ మందికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి వెల్ఫేర్ స్కీమ్స్లలో ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఇంకొక 5-6,000 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించి వాళ్ళకి ఇస్తాన మాట ప్రకారం, జర్నలిస్టులు ఇస్తాన మాట ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వాలి. దాంతోపాటు కేబుల్ ఛానల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపానల్మెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రధానమైనటువంటి ఛానల్ శాటిలైట్ ఛానల్ గొప్పగా చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ శాటిలైట్ ఛానల్ యొక్క పర్సెంటేజ్ మొత్తం గ్రామీణ ప్రాంతాలను తీసుకుంటే 30 to 40% మాత్రమే ఉంది. మిగతా వ్యవస్థ అంతా కేబుల్ ఛానల్ మీద ఆధారపడేటువంటి వ్యవస్థ. మరి పూర్తిగా 50-60% గ్రామీణ ప్రజలు తీసుకొని చేసేటువంటి నేపథ్యం ఉంటే రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉన్నా మేము చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ మీరు మమ్మల్ని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా వార్తలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకున్నాం. ప్రతి దగ్గర శాటిలైట్ ఛానల్ ఇంకా దుర్భరమైనటువంటి జీవోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా స్టూడియో ఉండాలండి. శాటిలైట్ ఛానల్కు స్టూడియో అవసరం లేదు, కానీ కేబుల్ ఛానల్ వాళ్ళకు మాత్రం ప్రతి జిల్లాలో స్టూడియో ఉండాలంటారు. INPRకి సంబంధించి 12 చేస్తే మేము ఈరోజు గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి జీవో 239 ప్రకారం ఆ 12 ఇవ్వండి. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి 4 మీకున్నటువంటి నెట్వర్క్ ఉన్నది, INPRకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసి DE వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఎన్ని బుల్లెటిన్లు ఇస్తున్నారు, 4 ఇస్తురా, 3 ఇస్తురా అని ఒక నిర్దేశితమైనటువంటి కాల ప్రకారం ఏది ఇస్తారో అర్ధగంట సేపు ఇచ్చేటువంటి న్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా శాటిలైట్ ఛానల్కు సంబంధించి తక్కువ చేసి ఎక్కడ కూడా కేబుల్ వ్యవస్థ లేదు. ఈరోజు కేబుల్ వ్యవస్థ అనేది దాదాపు 30 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యవస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన దాంట్లో కేబుల్ ఛానల్స్ ప్రముఖ పాత్ర వహించింది. మరి ఈరోజు అనవసరంగా కేబుల్ జర్నలిస్టులతో ఒక డివిజన్ తీసుకొచ్చి మీ జర్నలిస్ట్ వేరు, మా జర్నలిస్ట్ వేరు, జర్నలిస్ట్ అంటాడు, మనిషే ఉంటాడు తప్ప దీంట్లో అది లేదు. లేదంటే ఒక కొత్త పాలసీ తీసుకురండి. మీరే మీడియా అకాడమీ ద్వారా, తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా మొత్తం జర్నలిస్టులకు ఏమైనా ఎగ్జామ్స్ పెట్టి మీరే ఒక కొత్త అంటే 29 రాష్ట్రాలు లేని విధంగా మీరు ఏమైనా సర్టిఫికేట్లు ఇస్తే అందులో పాస్ అయినా తీసుకొని వాడినే జర్నలిస్ట్ అని చెప్పండి. కనీసం అదన్నా ఒక కొలమానంగా ఉంటుందని చెప్పి మేము చెప్తాం. మేము ఈరోజు చెప్పే ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏంటంటే నిన్నటి నుండి స్టార్ట్ అయినటువంటి
ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదునో 239 జీవో ప్రకారం యాజిటీస్ మాకు ఇవ్వాలి, 12 ఇవ్వాలి, జిల్లాకు 4 ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్ట్ కానివ్వండి, వేరే జర్నలిస్ట్ కానీ తేడా లేకుండా గతంలో ఉన్న మాదిరిగా ఆ జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే మేము ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వివిధ రకాలుగా ఇప్పటికీ మేము అప్పీల్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చేయడానికి ట్రై చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోతాం. ఇక్కడ జర్నలిస్ట్ యూనియన్ల పంచాయతీ మాకు కాదు, ఎవరితోటి కాదు. కడు పేదరికంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళ యొక్క దైనందిన పరిస్థితి ఘోరాదుఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలనలో జర్నలిస్టులు కూడా ప్రజలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జర్నలిస్టులకు, అందరికీ కేబుల్ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టుకు అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్గా 239 జీవోని అమలు చేయాలని చెప్తున్నాం. వేసేజాలకు మమ్మల్ని బలి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ వేసేజాలు పక్కన పెట్టి ఉన్నటువంటి జీవోని పునరుద్ధరించి యాజిటీస్ మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక జరగకపోతే, సానుకూలమైన స్పందన లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, మీరు చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా మేము తొలగింపు చేసే విధంగా ఉండమని చెప్పి